महाभवानी की जय, जगदम्बे की जय, तुलजापुर माता की जय, जय भवानी। वेलकम टू माई चैनल वॉयजर वरा। మై డియర్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, దేవి और సజ్జనో, ఇక్కడికి మాత్రం మేము అనుకోకుండా తుల్జాపూర్ భవానీ అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఉదయాన్నే నిర్ణయించుకున్నాము. మేము వచ్చేసి డైరెక్ట్గా మేముండే ఏరియా హైదరాబాద్లో చందానగర్ ఏరియా నుండి, అంటే లింగంపల్లి నుండి ఒక బస్సు తీసుకొని వయా పఠాన్చెరు, సంగారెడ్డి క్రాస్ రోడ్, జహీరాబాద్ మీదుగా డైరెక్ట్గా హుమ్నాబాద్కు వెళ్ళడం జరిగింది. హుమ్నాబాద్ నుండి నల్దుర్గ్ వెళ్ళడం జరిగింది. మిత్రులారా, సుమారుగా 4 గంటల సమయం పట్టింది. ఉదయాన్నే 6 గంటలకు ప్రయాణం సాగిస్తే 10-10:30 వరకు నల్దుర్గ్ చేరుకున్నాము. నల్దుర్గ్ నుండి 30 నుండి 40 నిమిషాల సమయంలో తుల్జా భవానీ అమ్మవారి గుడికి చేరుకోవడం జరిగింది. ఇదిగో ఈ మ్యాపే మీకోసం చూపిస్తున్నాను. ఈ మ్యాప్ ద్వారా మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. బస్ జర్నీ చాలా ఈజీ అండ్ ఎంజాయబుల్. ఇక తుల్జాపూర్ అమ్మవారి ప్రాముఖ్యత, సతి అవయవాలలో కుడి చేయి శక్తిపీఠం ఇక్కడ కొలువై ఉంది. నేపాల్ గండకీ నది శాలిగ్రహ విగ్రహము ఇది. అండ్ తుల్జాపూర్ భవానీగా ఇక్కడ పిలువబడుతుంది ఈ అమ్మవారు. చలనం ఉండే విగ్రహ రూపం ఈ అమ్మవారిది. అంటే విగ్రహం మనం దగ్గర నుండి చూస్తే కదులుతున్నట్టుగా మన కన్నుల సొంపుగా ఉంటుంది, మనకు అర్థమవుతుంది. 51వ శక్తి పీఠాలతో తుల్జాపూర్ ఒకటి. ఉస్మానాబాద్ జిల్లాలో ఉంది ఈ తుల్జాపూర్ భవానీ అమ్మవారు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో మరాఠా గోనే బుద్ధ రుద్రదేవ నిర్మించారని చెప్తారు. తుల్జా భవానీదేవి విగ్రహం ఆమె భక్తులచే స్వయంభూగా వెలసి ఉందని కొందరు నమ్ముతారు. మహారాష్ట్రలోని 3.5 అర్ధశక్తి పీఠాలు మరియు భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటి ఈ తుల్జా భవానీ అమ్మవారి ఆలయం. మహారాష్ట్రలో 3.5 అర్ధశక్తి పీఠాలు ఏమిటంటే, ముందుగా కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, రెండవది మాహూర్లోని శ్రీ రేణుకామాత అమ్మవారు, మూడవది ఈ తుల్జా భవానీ అమ్మవారు. ఇక వనిలోనిది అర్ధశక్తి పీఠం శ్రీ సప్తశృంగి మాత అమ్మవారు. అది 3.5 శక్తిపీఠాలు ఈ మహారాష్ట్ర గడ్డపై ఉన్నాయని తెలుస్తోంది మిత్రులారా. మనకు కనులకు విందుగా ఉండే అమ్మవారు ఊరేగుతుంది. అమ్మవారిని ఊరేగించే సన్నివేశం చూడవచ్చు మిత్రులారా. ఇది మీకోసం వాయేజర్ వర ద్వారా. ఈ శాలివాహన విగ్రహము 3 అడుగుల పొడవు, 2 అడుగుల వరకు వెడల్పు, 8 చేతులతో ఆయుధాలతో పట్టుకొని వధించిన రాక్షసుడు మహిషాసురుని తలని కలిగి ఉంటుంది ఈ విగ్రహము. దేవిని ఇక్కడ తుల్జా లేదా తురజా లేదా త్వరిజా అంబా అని కూడా ఇక్కడ మరాఠావాసులు పిలుస్తూ ఉంటారు. గుడిలో ప్రవేశించగానే మొదటిగా 108 పవిత్ర తీర్థాలతో కూడిన కల్లోల తీర్థం కనబడుతోంది. నిత్యం ఈ తీర్థం ప్రవహిస్తూనే ఉండడం ఇక్కడి విశేషం. గోముఖ సమీపంలో సిద్ధి వినాయకుని ఆలయ దర్శనం మనము తప్పక చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇక ఈ గోముఖ తీర్థంలో ప్రతి ఒక్కరూ కాళ్ళు కడుక్కొని లేదా తలపై నీళ్లు చల్లుకొని గుడిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇలాగే గుడి ఆవరణలో చాలా సందడిగా ఉంటుంది. డప్పు చప్పుళ్లతో, వివిధ రకాల శబ్దాలతో భక్తులు
ఆనందంతో భక్తితో మునిగిపోతూ ఉంటారు. ఇక్కడికి వచ్చే స్త్రీలు ఈ పచ్చటి గాజులు అమ్మవారికి సమర్పించుకొని వాటిని ధరిస్తారు. అండ్ ఇది మాత్రం ఇక్కడి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ గుడిలో నాకు నచ్చని భాగము ఈ ప్రాంగణంలో ఉన్న ఈ చెత్తను మీరు చూడవచ్చు. ఇది మాత్రం గుడివారు పట్టించుకోవాలని వాయేజర్ వరా ద్వారా నా విన్నపము మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు, ఇక్కడ అప్పుడప్పుడు జంతు బలి కూడా ఉంటుంది. ఈ భక్తులు అమ్మవారికి సమర్పించుకోవడానికి ఒక మేకను వారు తీసుకెళ్లడం మనకు కనపడుతుంది మిత్రులారా. ఇక మీరు చూస్తున్న ఈ ద్వారము ఛత్రపతి శివాజీ మహారాజు గారి అమ్మవారైన రాజమాత జీజాబాయి మహాద్వార్ అని చెప్తారు. సామాన్యంగా భక్తులు ఈ ద్వారం నుండే ప్రవేశిస్తూ ఉంటారు మిత్రులారా. ఇక గర్భగుడికి సమీపంలో పాలంగా అని పిలువబడే వెండితో తయారు కాబడ్డ మంచం ఒకటి చూడడం మరవకండి. అమ్మవారు ఈ మంచంపై నిద్రిస్తూ ఉపక్రమిస్తుందని భక్తుల విశ్వాసం. తుల్జా భవానీ దీవెనలకై ఛత్రపతి శివాజీ మహారాజ్ తరచుగా ఆలయాన్ని దర్శించేవారని ఇక్కడి ప్రతీతి. మహాద్వారం నుండి ఎంటర్ అయిన తర్వాత భక్తులు లైన్లో ఇక్కడికి చేరుకొని ఈ మహా నీటి దారలో తమ తీర్థంగా భావించి తలపై నీరు చల్లుకొని లేదా కాళ్ళు కడుక్కొని గర్భగుడి వైపు ప్రవేశిస్తూ ఉంటారు. भवानी की जय, जगदम्बे की जय, तुलजापुर माता की जय, जय भवानी. ఇక ఆలయ ప్రాంగణంలో బస చేయాలంటే ఆలయ ట్రస్ట్ వారిచే ఎన్నో సత్రాలు ధర్మశాలలు ఉన్నాయి మరియు భక్తి నివాస్ కూడా ఇక్కడ ఉంది. ఇక తుల్జాపూర్లో లాడ్జ్ బడ్జెట్ నుండి లగ్జరీకి లభ్యంగా ఉన్నాయి. తుల్జాపూర్ సముద్ర మట్టనానికి 270 మీటర్లు ఎత్తులో బాలాఘాట్ అని పిలువబడే కొండలపై నెలకొని ఉంది. చింత చెట్లతో నిండి ఉండే ఈ పట్టణానికి లేదా ఈ టౌన్కి చింతాపూర్ అన్న పేరు ఉండేది. క్రమంగా ఈ పేరు తుల్జా భవానీ పేరు మీదుగా తుల్జాపూర్గా మారింది అని నాకు తెలుస్తుంది మిత్రులారా. ఇక నవరాత్రులలో ఇక్కడ చాలా వైభవంగా పండుగలాగా ఇక్కడ 9 దినాలు జనులతో కుక్కిరిసిపోతూ ఉంటుంది. వార దినాలలో సామాన్యంగా భక్తుల రద్దీ తక్కువగా ఉండడం వలన ఉచిత దర్శనం సమయం 2 గంటలు ఖచ్చితంగా పడుతుంది.
జీజాబాయి ద్వారము పక్కనే ఒక 50 అడుగుల దూరంలో భక్తి నివాస్ ప్రాంగణంలో స్పెషల్ దర్శన్ టికెట్ 200 రూపాయలది లభ్యమవుతుంది. ఈ టికెట్తో అమ్మవారిని తొందరగా అంటే సుమారుగా 15-20 నిమిషాలలో దర్శనం చేసుకోవడమే కాక చాలా దగ్గర నుండి అమ్మవారిని ఆశీస్సులు పొందిన అనుభూతి నాకు మాత్రం కలిగింది. మీరు కూడా ఈ 200 రూపాయల టికెటే తీసుకొని దర్శనం చేసుకుంటే మంచిదేనని నా సలహా. ఇక ఒక ముఖ్య గమనిక, మన సామాన్లు భద్రపరచడానికి భక్త నివాస్ పక్కనే ఉన్న క్లాక్ రూమ్లో లేదా మన పూజ సామాగ్రి కొనే దుకాణాలలో మాత్రమే ఉపయోగించుకోండి. పొరపాటున కూడా మీ పాదచారులను గుడి ఆవరణలో కానీ గుడి ద్వారాల పక్కన కానీ వదలకండి. మీరు దర్శనం చేసుకొని వచ్చిన తరువాత మీ చెప్పులు అంటే మీ పాదచారులు ఉండవు, మాయమైపోయారని కూడా మీరు అనుకోవచ్చు. వద్దొద్దు, ఆశ్చర్యపోకండి. అవన్నీ తీసుకెళ్ళి ఒక చెత్త కుప్పలో వాళ్ళు పడేస్తారు అండ్ మీకు మళ్ళీ మీ పాదచారులు దొరకవు. సో ఇది ఒక ముఖ్య గమనికగా మీరు భావించండి మిత్రులారా. జగన్మాత అయిన తుల్జాపూర్ అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వస్తున్న మార్గం ఇదే అండ్ భక్తుల ఆనందాన్ని మనం చూడొచ్చు. ఆ భక్తి పారవస్యంతో భక్తులందరూ ప్రాంగణంలో తిరుగుతున్నారు. ఇతర మూర్తులను కూడా దర్శించుకొని పావనం చేసుకుంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక మీరు చూస్తున్న ఈ మహాద్వారం వచ్చేసి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పేరు మీదుగా మహాద్వారంగా నిర్మించారు అండ్ ఆయన జ్ఞాపకార్థంతోనే ఈ ద్వారము గుడికి అటువైపున ఉన్న ద్వారము అని మీరు గ్రహించగలరు. ఆలయంలో చింతామణి లేదా శకునవంతి అని పేరుతో పిలిచే ఓ గుండ్రాయి రాయి ఇక్కడ ఉంది. అది ఓ అద్భుతమైన రాయి అని ప్రజలు నమ్ముతారు. ఈ రాయిపై చేతితో గట్టిగా అదిమిపెట్టి ఓ ప్రశ్నను అడిగి దానికి అవునా కాదా అని అడిగితే రాయి స్పందిస్తుంది, సమాధానం కూడా ఇస్తుంది. రాయి కుడివైపు తిరుగుతుంది లేదా ఎడమవైపు తిరగవచ్చు. ఒకవేళ రాయి ఎటూ కదలకుండా స్థిరంగా ఉన్నట్టయితే తాము కోరుకున్న పనికి హాల్ట్ చేయవలసి వస్తుందని దాని అర్థము. లేదా కుడివైపు తిరిగితే సమాధానం అవునని తాను పని చేయవచ్చు అని, ఎడమవైపు తిరిగితే ఆ పని పూనుకోవద్దనని ఇక్కడి ఆచారం. ఇవన్నీ భక్తుల నమ్మకాలే కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ సైతం ఏ యుద్ధానికైనా వెళ్ళినప్పుడు ఈ చింతామణి వద్దకు వచ్చి తాను సమరానికి వెళ్ళాలా వద్దా అని ప్రశ్నించి ఈ రాయి ప్రకారమే తను నడుచుకునేవాడనని 390 యుద్ధాలు తన జీవితకాలంలో శివాజీ మహారాజ్ చేశాడని, ఈ చింతామణి రాయి ఆజ్ఞ ప్రకారమే నడుచుకున్నాడని కూడా తెలుస్తుంది మిత్రులారా. మరాఠా ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయంగా తుల్జా మాతా దేవాలయం నిలిచింది. నాటి భోన్స్లే పాలకులు తుల్జా మాత కులదైవం లేదా కుటుంబ దేవత అమ్మవారి దీవెనతో ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధభూమిలో ప్రతిసారి విజయం సాధించేవారు. అంతేకాక తుల్జా భవానీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఖడ్గాన్ని బహుకరించిందనని విశ్వాసం ఇక్కడ ఉంది. ఆ ఖడ్గం ఇప్పుడు ప్రస్తుతం లండన్లో ఒక మ్యూజియంలో ఉందని నాకు తెలిసింది. తుల్జామాత ఛత్రపతి శివాజీ మహారాజ్కే కాదు, అనేక కుటుంబాలకు, ఇంకా చెప్పాలంటే ఇతర రాష్ట్రాలలోని ప్రజలకు కుటుంబ దేవత లేదా కులదైవం. देवी और सजनों, भाई और बहनों, हाय హలో హాలయ కేంచో కమ్మగడిసా రామ్ రామ్. ఈ అమ్మవారి ఆశీస్సులు మనం తీసుకోవడం, గుడి ఎదురుగా మీకు ఇది చూపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకోవడం జరిగింది మిత్రులారా.
దర్శనం చాలా బాగా అయింది మిత్రులారా. కాకపోతే గర్భగుడిలో కెమెరాలు అలౌ చేయలేదు కాబట్టి మీకు విగ్రహాన్ని నేరుగా చూపించలేకపోయాను. ఇక అమ్మవారి విగ్రహం గురించి కొంచెం వివరాలు మీకోసం. ఇక భవానీ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనను ఇతర దేవాలయాలతో పోల్చి చూసినప్పుడు ఒకంత తేడా మనం గమనించవచ్చు. విగ్రహం స్థిరంగా ప్రతిష్ఠింపబడలేదు. సహజంగా చాలా దేవాలయాలలో విగ్రహ ప్రతిష్టాపన స్థిరంగా ఉంటుంది. అయితే ఈ ఆలయంలో మాత్రం విగ్రహం చలన స్థితిలో ప్రతిష్ఠింపబడిందనని, అంటే విగ్రహం కదులుతుందన్నమాట. ఈ విగ్రహ ప్రతిష్టాపనను శ్రీయాత్రలో భగవాన్ ఆదిశంకరాచార్యులు చేసినట్టు చరిత్ర చెబుతుంది. విగ్రహం చలన స్థితిలో ఉండడంతో ప్రతి ఏటా 3 సార్లు శ్రీయాత్రకు మాత తరలి వస్తుందని భక్తుల అగాఢ నమ్మకం. రిటర్న్ వచ్చేటప్పుడు తుల్జా భవానీ అమ్మవారి గుడి నుండి మాకు బస్టాండ్ కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఆ బస్టాండ్ నుండి మేము సోలాపూర్ రావడం జరిగింది. సోలాపూర్లో ట్రైన్ తీసుకొని, అంటే కరెంట్ బుకింగ్ అవైలబిలిటీ మాకు దొరికింది, అది మా అదృష్టము. బొంబాయి కాకినాడ ట్రైన్ ఎక్కి మేము వేడివేడి వడాపావులు సోలాపూర్లో కొనుక్కొని 3rd ఏసీలో ప్రయాణం మామూలుగా లేకుండే. దిస్ ఈజ్ ద వడాపావ్ పకోడీ వడా అండ్ దెన్ నైస్ ఎగ్స్ మాజా. అది బటర్ మిల్క్ చూపి బటర్ మిల్క్. సుమారుగా నైట్ 9 గంటలకు ఎక్కితే ఈ లింగంపల్లిలో మధ్యరాత్రి 1 గంట సమయంలో మేము దిగడం జరిగింది. చాలా హాయిగా చేరుకున్నాము అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. ఇక మీకోసం తుల్జాపూర్ నుండి లింగంపల్లి మేము ఎలా చేరుకున్నాము అంటే వయా సోలాపూర్. తుల్జాపూర్ నుండి సోలాపూర్ వరకు బస్ మార్గము, దాని తర్వాత సోలాపూర్ నుండి లింగంపల్లికి రైలు మార్గము ఈ మ్యాప్ ద్వారా మీరు చూడవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అండ్ మీరు వెళ్ళాలనుకుంటే మీ మెయిన్ పాయింట్ సోలాపూర్ పెట్టుకోండి. హైదరాబాద్ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి కానీ తెలంగాణ నుండి కానీ ఎక్కడి నుండి అయినా కూడా సోలాపూర్కి రైలు మార్గం చాలా ఉంది, బస్సులు కూడా చాలా ఉన్నాయి. సోలాపూర్ నుండి సుమారుగా 1 గంట ప్రయాణం మాత్రమే తుల్జా భవానీ మందిరానికి చేరుకోవచ్చు. ప్రతి 15 నిమిషాలకు బస్సులు లభ్యమవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఇంతటితో తుల్జాపూర్ వ్లాగ్ ముగిద్దాము మిత్రులారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయిజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్. ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.